మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అంతర్జాతీయ రాజకీయ అవనికపై శతాబ్దపు అతిపెద్ద దౌత్య సంచలనం నమోదైంది. గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా ఇరాన్ యుద్ధ మేఘాలు ఒక్కసారిగా తొలగిపోయాయి. ఇరు దేశాల మధ్య శత్రుత్వానికి శాశ్వతంగా ముగింపు పాడుతూ కుదిరిన చారిత్రాత్మక ఇస్లామాబాద్ ఒప్పందం పూర్తి పత్రాలు లీక్ అయ్యాయి. హార్ముజ్ జలసంధిని తక్షణమే తెరిచేందుకు ఇరాన్ అణు కార్యక్రమంపై కొత్తగా చర్చలు జరిపేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే ట్రంప్ సర్కార్ ఇరాన్తో కుదుర్చుకున్న ఈ రహస్య ఒప్పందంలో ఇజ్రాయెల్ను పక్కన పెట్టడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అమెరికా సీనియర్ అధికారి లీక్ చేసిన ఈ డీల్ వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏంటి? న్యూయార్క్ టైమ్స్ విశ్లేషణతో కూడిన సాక్షి టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడింది. అమెరికా ఇరాన్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేస్తూ కుదిరిన అధికారిక ఒప్పంద పత్రాన్ని ఒక సీనియర్ అమెరికా అధికారి జర్నలిస్టులకు లీక్ చేశారు. ఇస్లామాబాద్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పేరుతో జరిగిన ఈ ఒప్పందం అంతర్జాతీయ దౌత్య సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. ఈ ఒప్పందంలోని మొదటి పారాగ్రాఫ్ ఇజ్రాయెల్కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. లెబనాన్తో సహా అన్ని దేశాల్లో తక్షణమే సైనిక చర్యలను శాశ్వతంగా నిలిపివేయాలని అమెరికా ఇరాన్ అంగీకరించాయి. లెబనాన్ సార్వభౌమత్వాన్ని కాపాడుతామని అమెరికా మాట ఇచ్చింది. అంటే ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా ముఠా నుంచి ముప్పు పొంచి ఉందన్న ఇజ్రాయెల్ ఆందోళనలు అమెరికా పూర్తిగా పక్కన పెట్టేసిందని న్యూయార్క్ టైమ్స్ విశ్లేషించింది. ఈ క్లాజ్ ఆధారంగా భవిష్యత్తులో ఇజ్రాయెల్ దాడి చేస్తే ట్రంప్పై ఇరాన్ ఒత్తిడి తెచ్చే అవకాశం దక్కింది. కేవలం 60 రోజుల్లోనే తుది అణు ఒప్పందాన్ని పూర్తి చేయాలని ఈ డీల్లో గడువు పెట్టుకున్నారు. ఇంత తక్కువ సమయంలో పూర్తిస్థాయి ఒప్పందం సాధ్యం కాదని అమెరికా అధికారులే అంతర్గతంగా ఒప్పుకుంటున్నారు. అయినప్పటికీ ప్రెసిడెంట్ ట్రంప్ ఇంత అర్జెంటుగా డీల్ ఓకే చేయడానికి కారణం అమెరికాలో రాబోయే మిడ్ టర్మ్ ఎన్నికలేనని స్పష్టమవుతోంది. పడిపోతున్న తన పాపులారిటీని పెంచుకోవడానికి ట్రంప్ ఈ అడుగు వేశారని తెలుస్తోంది. ఇక ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ఏకంగా $300 బిలియన్ అంటే దాదాపు 25 లక్షల కోట్ల రూపాయల భారీ నిధిని ఏర్పాటు చేయడానికి అమెరికా అంగీకరించింది. అయితే అమెరికా నేరుగా పెట్టుబడి పెట్టకపోయినా గల్ఫ్ దేశాల ద్వారా ఈ నిధులను సమకూరుస్తామని హామీ ఇచ్చింది. అంతేకాదు ఇరాన్పై ఉన్న అన్ని రకాల కఠినమైన ఆర్థిక ఆంక్షలను రద్దు చేయడానికి ట్రంప్ ఒప్పుకున్నారు. ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే ఇరాన్ ఆయిల్ ఎగుమతులకు అడ్డుగా ఉన్న నిబంధనలను సడలిస్తూ అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ వెంటనే పర్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు అణు కార్యక్రమం విషయంలో ఇరాన్ తన పాత పద్ధతిలోనే సేఫ్ గేమ్ ఆడింది. తాము అణుబాంబు తయారు చేయబోమని ఇరాన్ పునరుద్ఘాటించింది. ప్రస్తుతం తమ దగ్గర ఉన్న 11 టన్నుల ఎన్రిచ్డ్ యురేనియంను అక్కడికక్కడే IAEA పర్యవేక్షణలో నిర్వీర్యం చేయడానికి ఒప్పుకుంది. అయితే ఆ అణు ఇంధనాన్ని దేశం దాటించడానికి మాత్రం ఇరాన్ ఒప్పుకోలేదు. ప్రస్తుతం అమెరికా వైమానిక దాడుల వల్ల శిథిలాల కింద పూడుకుపోయిన అణు కేంద్రాల స్థితిని యథాతథంగా ఉంచడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే ఈ ఒప్పందంలో అత్యంత వివాదాస్పదమైన అంశం ఏంటంటే అమెరికా బ్యాంకుల్లో స్తంభించిపోయిన ఇరాన్కు చెందిన $24 బిలియన్ నిధులను తక్షణమే విడుదల చేయడానికి ట్రంప్ ఒప్పుకున్నారు. ఈ నిధులను ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ ఎవరికైనా బదిలీ చేసుకోవచ్చు. దీనివల్ల ఆ డబ్బు నేరుగా ఇరాన్ మిలిటరీకి లేదా నిషేధిత ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందంటూ రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా తన చేతిలో ఉన్న అతిపెద్ద ఆర్థిక అస్త్రాన్ని చర్చలు మొదలవక ముందే ఇరాన్కు అప్పగించేసిందని కఠిన నిర్ణయాలు కోరుకునే అమెరికా విశ్లేషకులు మండిపడుతున్నారు. ఏదేమైనా ఈ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలను తగ్గించడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లకు ఊరటనిచ్చే అంశం అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.